అపోస్తలుడైన పేతురు గారు, నా ప్రియులారా, పలు తెగల ప్రజలకు ఆయన చెప్తున్నాడు, అన్య ప్రజల మధ్య మీరు నివాసం చేస్తున్నారు, అన్య ప్రజల మధ్య మీరు కుటుంబాలు కొనసాగిస్తూ ఉన్నారు, అన్య ప్రజల ముందు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, అన్య ప్రజల ముందు మీరు ఏం చేస్తున్నారు, భక్తి చేస్తూ ఉన్నారు, అన్య ప్రజల ముందు మీరు బైబిల్ తీసుకుని వెళ్తూ ఉన్నారు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, వారు దూషిస్తారు, ద్వేషిస్తారు, అనగానే మాట్లాడతారు. కానీ ఏ మాత్రము నీవు తొట్టిల్లిపోకూడదు. నీ సత్ప్రవర్తన వారికి కనపరచాలి, నీ మంచి ప్రవర్తన వారికి కనపరచాలి, నీలో ఉన్న క్రీస్తు వ్యక్తిత్వాన్ని వారికి కనపరచాలి అని చెప్పి అపోస్తలుడైన పేతురు గారు తన ప్రజలకు ఆయన చెప్తూ ఉన్నాడు. ఆత్మదేవుడు మనతో కూడా అదే చెప్తూ ఉన్నాడు. మనలో నుంచి ఏం రావాలో తెలుసా? క్రీస్తు వ్యక్తిత్వం వెలువడించాలి. మనలో నుంచి క్రీస్తు వ్యక్తిత్వం బయటికి రావాలి. క్రీస్తు యొక్క పోలికలు, క్రీస్తు యొక్క లక్షణాలు, క్రీస్తులో ఉన్న సుగుణాలు బయటికి రావాలి. ఆయనలో ఉన్న ప్రవర్తన బయటికి రావాలి. వారు ద్వేషించారని చెప్పి నువ్వు దూషించడం మంచిది కాదు. వారు అన్నారు అని చెప్పి అనరాని మాటలు అంటే సరిపోదు. నువ్వేం చేయాలో తెలుసా? వారికి దూషణకు ప్రతిగా క్రీస్తు వ్యక్తిత్వాన్ని వారికి కనపరచు. ఓర్పును, సహనాన్ని, నెమ్మదిని, తగ్గింపును వారికి కనపరచు. ప్రభు చూసుకుంటాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియులారా గమనించండి, ఇలాంటి లక్షణాలతో క్రీస్తు వ్యక్తిత్వాన్ని కనపరిచే బిడ్డలుగా మనం ఉండడానికి నా ప్రభు సియోనులో నుంచి అలాంటి లక్షణాలతో మనల్ని నింపి ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్.